ఇది మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం అని ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మార్కాపురం పట్టణంలోని 31వ వార్డులో రాజలక్ష్మి కాలనీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతం ఒకప్పుడు చాలా వెనుకబడి ఉండేదని, కానీ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతాన్ని కొంతమేర అభివృద్ధి చేయగలిగామని, వచ్చే 5 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు మరియు మరుగు కాలువలు పూర్తిగా అభివృద్ధి చేస్తామని, ఇంటింటికి పైప్ లైన్ ద్వారా తాగునీరు అందిస్తామని తెలిపారు. కేవలం 7 కిలోమీటర్లు వేశాం. 85 కిలోమీటర్లు ఎక్కడ, 7 కిలోమీటర్లు ఎక్కడ? ఈ వెనుకబడ్డ ప్రాంతంలో చిత్తశుద్ధితో పనిచేసి ఈ ప్రాంతంలో ప్రజల కష్టాలు లేకుండా చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి ప్రజాప్రతినిధులం. అయినా కూడా స్వలాభం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ యొక్క ఆస్తులు పెంపొందించుకునే కోసం ఊరి మీద పడ్డారు. కానీ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించే విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. ఇంకా దగ్గర 100 కిలోమీటర్ల పైచీలకు మన నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు వేయాలి. ఎక్కిన 100 రోజుల్లోనే 15 కోట్ల రూపాయలు గ్రామాలకు తీసుకొచ్చాను. మన టౌన్ కు 2 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చాను. దగ్గర 17-18 కోట్ల రూపాయల గ్రాంట్లు వచ్చున్నాయి. ఇప్పుడు ఇవన్నీ రోడ్లకు, త్రాగునీటికి అవసరాలకు వాడబోతా ఉన్నాం. చిత్తశుద్ధి ఉండాలి. ఈ రోజు ఈ వార్డులు కూడా 20 లక్షల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్ లేపించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తా ఉన్నాం. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడేటువంటి ప్రజలు ఈ వార్డులో ఉన్నారు. నేను చూశాను గత 4 సంవత్సరాలుగా. కనీసం రోడ్లు లేవు, కాలువలు లేవు, వాగులు లేవు, ఏమి లేవు. ఈ పరిస్థితి దోమలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సిమెంట్ రోడ్లు వేయించాం. కొత్త గొప్ప కాలువలు కూడా తీయించాం, కాలువలు కూడా వేయించాం. కానీ ఇంకా అసంతృప్తిగా ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా, మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఇదే కాదు, మన ప్రభుత్వం గత ప్రభుత్వం మరి మాటలు చెప్పి తప్పుకోవడం లేదు. మెగా డిఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ యువతను కాపాడుతామని మాట ఇచ్చాం. ఆ మాటకు కట్టుబడి ఈ రోజు ఎక్కిన 100 రోజుల్లోనే 16,600 మంది పైచులకు ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా ఉద్యోగాలు ఇస్తాం. ఒక గాడిలో పడేదానికి, రాష్ట్రాన్ని ఒక గాడిలో తీసుకొచ్చేదానికి చట్ట విధాలా